వెన్నెల కిషోర్ గారు ఇంతగా మొహమాట పడ్డం మళ్ళీ మళ్ళీ కనిపించదు. అందరూ సరిగ్గా చూడండి. ఏమంటారు నిఖిల్ గారు? కాదు రియలీ మీరు ఇంతకుముందు అన్న డైలాగ్ సూపర్ ఉందండి. పంచ్ డైలాగ్ ఆన్ విజయ్. లైక్ యూనో పెళ్లి చూపులతో అంత పెద్ద సక్సెస్ కొట్టి పెళ్లి కొడుకులా రెడీ అయ్యి ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఫర్ కమింగ్ అలాంగ్ అండ్ అమేజింగ్ డ్రెస్, అమేజింగ్ అవుట్ఫిట్. సారీ ఝాన్సీ గారు, మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం, మంత్రాలు, ఒక్క నిమిషం. విప్ ఫ్లాషెస్. యా, అంటే పెళ్లి కొడుకు కాబట్టి కొంచెం ఈ విప్ వదిలేవని, లేకపోతే వాళ్ళు నేను బాగా విప్ ఫ్లాష్ వాడేసుకుంటారు. ఏంటి నిజంగా పెళ్లి కొడుకులు అలవాటు అయిపోయింది కాబట్టి బొట్టు పెట్టించుకోవడానికి వచ్చేస్తున్నాడు. పెట్టను, అక్కడికి వెళ్ళి విభూది వదిలి ఇంకేదన్నా చేస్తా. రండి, ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది? ఆల్రెడీ తను ఫస్ట్ టైం ఇంకో లాడీలోకి వచ్చే భయం ఉందని చెప్పాడు. ఎందుకు వేసుకుంటున్నావు పాపం? కాదులే, పర్లేదు నాన్న, అలవాటు పడతాడు. మీ అందరూ బాగా సీజన్ అయిపోయారు. వాళ్ళ మీద వేయాలా? ఇంతకంటే నేను ఏం చెప్పలేను. వాళ్ళ మీద వేద్దాం పదా. హోలీ తర్వాత ఆడుకుందాం విజయ్. ఇప్పుడు బాగా హోలీ తర్వాత ఆడుకుందాం. ఓకే, తీసుకోమ్మా. ఓం భూం తంత్ర మంత్ర నా మీదొద్దు. ఆ భూం భహ. ఇప్పుడు నీలోకి ప్రవేశించిన ఆత్మ ఎవరిది? అతను ఎవరు? నువ్వు ఎక్కడికి పోతున్నావు? నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నా. ఇంత సిన్సియర్గా చెప్తాడేంటి? ఇప్పుడు పృథ్వీ గారు ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం ప్రిపేర్ అవ్వండి. అన్ని ప్రశ్నలు విజయ్ గురించి అడగబోతున్నాను. సో టెన్షన్ మీకు కాదు, విజయ్కి. అలాగే అడగండి. కొంచెం మనం ముందుకు వద్దాం రండి. అక్కడ స్పీకర్లు ఉన్నాయి, కొంచెం గోల చేస్తాయి అనమాట. క్వశ్చన్ నెంబర్ 1 అడగండి. విజయ్ పూర్తి పేరేంటి? దేవరకొండ విజయ. ఏదో కొండ ఉంటుంది, దేవరకొండ. బంగారు కొండ విజయ్ అనొచ్చు కదా. ఏమండి, ఆయనకి ఆ భేషజాలు లేవు. మా దగ్గర ఆ భేషజాలు ఉండవు. దేవరకొండ విజయ్, బంగారు కొండ, ఎప్పుడు బంగారు కొండ అతను. ఓకే, ఇప్పుడు ఈ విజయ్కి హీరో లక్షణాలు అవ్వలేదంటే కొంచెం నేర్పించచ్చు కదా. నేర్చుకోకుండా ఉంటేనే అతను లైఫ్ లాంగ్ హీరోగా ఉంటాడండి. నేర్చుకున్నాడు అనుకోండి, శుక్రవారానికి హీరోలు మారిపోతుంటారు. అంతేనండి. సో ఇలా ఉంటేనే బెటర్. విజయ్ లాంగ్ లేవు, డౌన్ టు ఎర్త్, ఇలాగే ఉండాలండి ఆ బిహేవియర్. సరే, ఇక్కడ అబ్బాయి అచ్చం హీరోలో కనిపిస్తున్నాడు. ఇట్లా కొంచెం ఈ అబ్బాయిని చూసి ఏం నేర్చుకోవాలి? ఈ అబ్బాయి రేవంత్ అండి, మంచి సింగర్ అండి. సో కొంచెం హీరోలో కనిపిస్తున్నాడు. ఏమైనా నేర్చుకోవచ్చా విజయ్ అబ్బాయిని చూసి? హెయిర్ స్టైల్స్ కానీ, గడ్డం కానీ? ఈ హెయిర్ స్టైల్ ఆల్రెడీ పెట్టేశాడు ఆయన, అయిపోయింది విజయ్. ఈ సినిమాలో అలాంటి హెయిర్ స్టైల్ మధ్యలో ఒకసారి వస్తుంది, ఉందండి. నేర్చుకోవటానికి ఆయన దగ్గర నుంచి ఏముందండి, హీరో కదా, ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తాడు ఆయన. ఓకే, యూ టెల్ మీ వన్ గుడ్ పాయింట్. వాట్ డు యు లైక్ అబౌట్ విజయ్ రేవంత్? సూపర్, వెరీ డౌన్ టు ఎర్త్. ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తున్నారు. సాయి కార్తిక్ గారు ఏమన్నా స్పెషల్గా చెప్తారేమో చూద్దాం. వన్ వర్డ్ అబౌట్ విజయ్. మంచి డౌన్ టు ఎర్త్ తొక్కేస్తున్నారు నిన్ను. నాకు యాక్టింగ్ రాదనుకుంటారు అందరు. డౌన్ టు ఎర్త్. ఓకే, మంచి యాక్టర్. అడుగుతా, వెళ్తా. ఏంటమ్మా? మంచి యాక్టర్. బయట సినిమాలోనా? రెండిట్లో. ఓకే, లక్ష్మీ భూపాల్ గారు ఇక్కడ ఉన్నారండి. ఈ సినిమాకి మీరు నన్ను కూడా ఎవరిని కావును విజయ్ గురించి ఒక మాట చెప్పండి మీరు. విజయ్ గురించా? విజయ్ ఏమన్నా రాశారు కదా అని చెప్పి మొత్తం పేజీలు రాస్తారు. ఒకటే మాట, విజయ్ ఆర్టిస్ట్, హీరో కాదు. ఒకసారి గట్టిగా చప్పట్లు వేసుకోండి. అక్కడ మా తమ్ముడు ఉత్తేజ్ గారు ఉన్నారు. ఒక్కసారి ఇట్లా రండి, దూకి ఒకసారి ఇలా రండి చెప్తారు. ఈయన చెప్పిన దానికి మీరు సెకండ్ వత్తాసు ఇస్తున్నారా లేదా? ఉత్తేజ్ గారు ఏమన్నాడు వినలేదా మీరు? సరే, విజయ్ గురించి ఒక్క మాట. ఆయన హీరో కాదు. ట్రూ. విజయ్ గురించి 2 విషయాలు చెప్తాను. ఒకటేమో మంచాడు, చాలా మంచాడు. రెండోది, విజయ్ని చూసినప్పుడల్లా నేను శ్రీదేవి గారితో 2 సినిమాలు యాక్ట్ చేశాను. శ్రీదేవి గారు గుర్తొస్తారు నాకు. అదేంటి? నువ్వు అలా పోల్చినందుకు చూడు, శ్రీదేవి గారు షార్ట్లోకి వెళ్ళకముందు ఈ అమ్మాయి అయినా యాక్ట్ చేసేది అనిపిస్తుంది. 1 షార్ట్లో కెమెరా ముందుకు వెళ్ళగానే అస్సలు అమ్మ బాబోయ్ శ్రీదేవి అంటే ఇదే అనిపిస్తుంది. ఈ అబ్బాయిని చూస్తే అంతే, షార్ట్ లేనప్పుడు చాలా నార్మల్గా అసలు ఇతను యాక్టరా అన్నట్టు. వన్స్ కెమెరా ముందుకు వెళ్ళేసరికి ఎగ్జైట్ అయిపోతాడు. అది దట్స్ వాట్ అది కథ. ఓకే, చాలు, ఇంకా అంతకు మించి ఎక్కువ అయిపోయింది మాకు. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్. ఈరోజు ఆల్మోస్ట్ స్టూడెంట్ మీట్ అయిపోయింది కాబట్టి అటెండెన్స్ తీసేసుకుందాం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ వేసుకోండి. మెడికల్ స్టూడెంట్స్ అందరూ ఒక వేసుకోండి. మెడికల్ స్టూడెంట్స్ అందరు బాధ ఏంటంటే, ఈ బీటెక్ వాళ్ళు ఒక 4 years చదివేస్తారు,
దానికి వాళ్ళకి ఇన్ని సినిమాలు ఉన్నాయి, రఘువర్ అని, బీటెక్ అని, ఇదని అని. పాపం మెడికల్ స్టూడెంట్స్ 5 సంవత్సరాలు చేసి, దాని తర్వాత ఇంకో 2 సంవత్సరాలు చేసి, దాని తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేస్తే ప్రతి సినిమాలో డాక్టర్ ఏంటంటే ఓ అంకుల్ వస్తాడు, ఆ అంకుల్ వచ్చి అద్దాలు తీసి ద పేషెంట్ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంకా అంతేనా వాళ్ళ బ్రతుకు? మెడికల్ స్టూడెంట్స్ మీ అందరికి వచ్చేసింది అర్జున్ రెడ్డి. వాట్ అ క్రౌడ్, వాట్ అ క్రౌడ్. అర్జున్ రెడ్డి టీజర్ ఎంతమందికి పిచ్చెక్కిచ్చింది? అర్జున్ రెడ్డి పాటలు ఎంతమందికి నచ్చింది? అర్జున్ రెడ్డి ట్రైలర్ ఎంతమంది మైండ్ బ్లో చేసింది? అర్జున్ రెడ్డి ఫస్ట్ డే ఫస్ట్ షో గురించి ఎంతమంది వెయిటింగ్? ఆల్రెడీ టికెట్స్ ఎంతమంది బుక్ చేసిరు? ఇదంతా పక్కా బ్యాక్లాగ్స్ బ్యాచ్ కాదు, జస్ట్ జోకింగ్. మంచిగా చదువుకోండి బాస్, మా ఫ్యూచర్ అంతా మీ ముందు ఉంది. మా ఇల్లులు, రోడ్లు, డాక్టర్ లేకంగా మా జీవితాలే మీ చేతులు ఉంది. సో మాకు కొంచెం మంచిగా చదువుకోండి. బట్ టుడే మీ అందరితో ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదాం అనుకున్నా. చాలా రోజులు లైట్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంకా ఇది మీకు మాకు మధ్యలో విషయం కాబట్టి, ఇంతమంది మీరు వచ్చేసారు కాబట్టి ఈ పక్కా ఈరోజు మాట్లాడాలనుకున్నా. ఫస్ట్ ఏంటంటే మా ట్రైలర్ లాంచ్లో నాకు మనస్ఫూర్తిగా అనిపించింది మాట్లాడినా. మీరు అందరు చూసి ఉంటారు, చూడని వాళ్ళకి లెట్స్ ప్లే అ స్మాల్ స్నిప్పెట్. It's a blockbuster film, man. It's like a blockbuster film. If anyone wants to bet me on that, I'm ready to take on a bet. Na account lo enni dabbulu unnayanu bet chesta. If anyone's ready to take a bet, let's do this, easy money. It's a bloody good film. I need to, such incredible writing he did. And nenu as an actor, I've truly been satisfied. 3 నిమిషాలు ఉంది ట్రైలర్, అయినా అప్పుడే అయిపోయింది ఏంటి అని అనిపిస్తుంది. 3:15 అంట. ఇంత లాంగ్ ట్రైలర్ కట్ చేసి కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇట్స్ అ బ్లడీ గుడ్ ట్రైలర్. అసలు ఏమన్నా ట్రైలర్ కట్ చేసిన, వాట్ ఇస్ ద ట్రైలర్ మ్యాన్, బ్లడీ గుడ్ ట్రైలర్. అంటే ఆ ట్రైలర్ చూస్తే నాకు ఆల్రెడీ అయిపోయిందా, ఇంకొక సీన్ ఉంటే బాగుండేది, ఇంకొన్ని షార్ట్స్ ఉంటే బాగుండేది. 3 నిమిషాలు ఉంది ట్రైలర్, అయినా అప్పుడే అయిపోయింది ఏంటి అని అనిపిస్తుంది. 3:15 అంట. ఇంత లాంగ్ ట్రైలర్ కట్ చేసి కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇట్స్ అ బ్లడీ గుడ్ ట్రైలర్. నాకు ఇప్పుడు మనకు డెత్ థ్రెట్స్, సూసైడ్ థ్రెట్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో అర్థమైంది. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తారు చూడాలనుకున్నారు, మనం లేట్ అంటే పని మీదనే ఉన్నాం. బట్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్, మ్యాన్. ఇట్స్ లైక్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు బెట్ మీ ఆన్ దట్, ఐఎమ్ రెడీ టు టేక్ ఆన్ అ బెట్. నా అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో బెట్ చేస్తా. ఇఫ్ ఎనీవన్స్ రెడీ టు టేక్ అ బెట్, లెట్స్ డూ దిస్, ఈజీ మనీ. ట్రైలర్ 3 నిమిషాలు ఉండే అప్పుడే అయిపోయింది అనిపించింది. ఎంతమందికి అనిపించింది? సినిమా 3 గంటలు ఉంది, అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. ఇది నా గ్యారంటీ. కానీ ఇలా మాట్లాడినందుకు కొంతమంది ఫీల్ అయినంట, కొంతమందికి నచ్చలేదంట. అయితే కాదు, వినండి బాసు. అయితే కంప్లైంట్ చేసిండ్రు, అంటే సోషల్ మీడియాలో, వెబ్సైట్స్లో కొంతమంది కంప్లైంట్ చేస్తే నా వెల్ విషర్స్, ఇప్పుడు మన మంచి కోరుకునే వాళ్ళు ఉండి, అరే విజయ్ ఎందుకు ఇట్లా అంటే, కొంతమందే కదా ఏం చేసినా కొంతమందికి నచ్చదు, ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఉంటుందంటే, లేదు ఎవరినైనా ఎందుకు హర్ట్ చేయడమో అనాయ్ చేయడమో, జాగ్రత్తగా ఉండు అన్నారు. అసలు ఏంది ఈ కంప్లైంట్స్ అని వెతికితే కొన్ని కంప్లైంట్స్ ఇవి. కంప్లైంట్స్ ప్లేడ్. Talk of the town, heroes overconfidence. Exaggeration and overconfidence for nothing. It's not nice to be too aggressive with your statements when you're a young actor. He's way too arrogant. ఇట్లన్నా నేర్చుకున్నారు. ఈరోజు మీరు అందరు ఉన్నారు కాబట్టి ఇట్లా ఫీల్ అయిన వాళ్ళందరికీ, కంప్లైంట్ చేసిన వాళ్ళందరికీ మీ అందరి ముందు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా.
I would like to apologize. I would like to apologize to no fucking buddy because I don't give a fuck. అరే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది? ఒక యాక్టర్కి తన సినిమా మీద కాన్ఫిడెన్స్ లేకపోతే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ షేమ్. నా సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఆ రోజు కూడా వస్తుంది. దేర్ విల్ బి అ డే వెన్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ అ ఫిల్మ్. దిస్ హ్యాపెన్స్. బట్ మై ఫ్రెండ్స్, దట్ డే ఈజ్ నాట్ టుడే. నేనేమంటున్నా అంటే మీరు కూడా అసలు ఈ సొసైటీలో ఒంగుండండి, హ్యూమిలిటీగా ఉండండి, హంబుల్గా ఉండండి అంటారు. ఫక్ దట్. నేనేమంటున్నా అంటే తల పైకి పెట్టుకోండి, పుట్ యువర్ చిన్స్ అప్. నీ అమ్మ నేను జస్ట్ యాక్టర్ని, మీరందరు ఇంజనీర్స్, ఏరోప్లేన్లు, టీవీలు, ఇల్లులు కడుతున్నారు, డాక్టర్స్ లైఫ్ సేవ్ చేస్తున్నారు. గర్వంగా చెప్పండి వాట్ యూఆర్ కేపబుల్ ఆఫ్. చెప్పండి వాట్ యూఆర్ కేపబుల్ ఆఫ్ అండ్ షో దెమ్ వాట్ యూ కెన్ డూ. సో ఫక్ హ్యూమిలిటీ, ఐఎమ్ సేయింగ్ బీ కాన్ఫిడెంట్. లెట్స్ చేంజ్ దిస్ షిట్. ఇంకొక విషయం ఏం మాట్లాడుకున్నా అంటే ప్రతి ఫిల్మ్ మేకర్స్ నైట్ మేర్ సెన్సార్ బోర్డ్. అయితే మా సెన్సార్ బోర్డ్ వాళ్ళు మాకు చూడంగానే ఏ సర్టిఫికేట్ ఇచ్చేశారు. అంటే అది నాకు ఓకే, ఎందుకంటే నేను కత్తిన్నప్పుడే ఇది పిల్లలకు కాదులే అనిపించింది. సినిమా షూటింగ్ చేస్తుంటే ఇది పక్క పిల్లలకు కాదులే అనిపించింది. ఇక సెన్సార్ బోర్డ్ వేయంగానే థ్యాంక్ యూ సార్ అనాలనిపించింది. మా డైరెక్టర్ ఒప్పుకోడేమో కానీ నాకు ఎక్కడ కాలిందంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చినాక మనోళ్ళు కొన్ని మ్యూట్లు అడిగినారు. అయితే మీ అందరికీ ఇది చెప్పాలి, ఎందుకంటే మేము చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాం. సార్ ఆ సిచ్యువేషన్లో మిగతా సినిమాలో ఏమున్నా మీరు చెప్పినా తీసేస్తాం, కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ సీన్ ఉంది, మీ అందరికీ తెలిసిన సీన్. ఆ సీన్లో ఆ వర్డ్ వాడడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో అర్జున్ ప్రేమించిన అమ్మాయి మీద ఎవరో ఇన్అప్రోప్రియేట్గా చేతులు వేస్తారు, టచ్ చేస్తారు. నేను అన్నా సార్ మన ఇంట్లో మన చెల్లెల మీదనో మన గర్ల్ ఫ్రెండ్ మీదనో ఎవరన్నా కమెంట్ చేస్తేనే మనం ఏమంటాం, ఏం మాట్లాడుతున్నావురా, సెన్సర్ దాట్. ఇప్పుడు ఏమైందంటే నో బడీస్ ఫాదర్ లిస్నింగ్ అన్నారు సార్. ఆ పదాలు ఎట్లా వాడతామండి అన్నారు. అరే 18+ క్రౌడ్ కదా, వాళ్ళకి తెలుసు, పెద్దోళ్ళు చిన్నపిల్లల్లాగా చూడండి. I think big people, older people can make the decision. I think we need to prove that we have the discretion power to know when those words are used and not use it just for fashion. I hope you all don't make it a fashionable thing, because a situation lo adi chala important. So ippudu మీ అందరి నుంచి నాకు ఒక ప్రామిస్ కావాలి. ఆ థియేటర్లో నన్ను మ్యూట్ చేయగలుగుతారేమో కానీ మీ అందరిని మ్యూట్ చేయలేరు. ఆ సీన్ వచ్చినప్పుడు నన్ను మ్యూట్ చేసినప్పుడు మీరందరూ నాకు డబ్బింగ్ చెప్పాలి. ఆర్ యు రెడీ? ఆన్ 1 2 3 ఏం మాట్లాడుతున్నారా? అది మీ అందరితో, మీ ఎవరితోనైనా ఎవడైనా అరే మీ వల్ల కాదురా, మీరేం బీకలేరురా, యూ కాంట్ డూ దిస్, ఎవడైనా ఇట్లా ఉచిత సలహాలు ఇస్తే ఏమంటారు? ఏం మాట్లాడుతున్నారా? మన చుట్టూ ఉన్న ఉమెన్ని ఎవరికైనా మేనర్స్ లేకుండా డిస్రెస్పెక్ట్ చేస్తే ఏం మాట్లాడుతున్నారా? ఎవడు? సో ఇవి చెప్పాలనుకున్నా. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద ఫిల్మ్. ఇప్పుడు ప్రతి కాలేజ్లో మన అందరికి ఒక గ్యాంగ్ ఉంటుంది. మనకు ఎంతమంది వాళ్ళ గ్యాంగ్తో వచ్చిండ్రు ఈరోజు? గ్యాంగులు. అయితే సినిమాలో అర్జున్కి కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ బ్యాచ్ ఉంది. దాంట్లో నా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఒక అతని పేరు శివ. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. మూవీలో
అండ్ అర్జున్ ప్రతి ప్రాబ్లంలో, అర్జున్ ప్రతి హ్యాపీనెస్లో, ప్రతి సీన్లో శివ అనేవాడు తోడుంటాడు. మనందరికీ అలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. అండ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ స్టేజ్ దిస్ బ్రిలియంట్ పర్ఫార్మర్. మీరందరు సినిమా చూస్తే యుల్ బీ ఇన్ ఆ, వీడు ఎవడ్రా అని గూగుల్ చేస్తాడు, ఎత్తుకుతారు. ఐ లవ్ హిస్ పర్ఫార్మెన్స్. I would like to invite Rahul Ramakrishna, who played Shiva, on stage. Let's welcome on stage Mr. Rahul Ramakrishna. Shiva! ఈ Shiva, సినిమాలో Shiva, Shiva! ఎవడ్రా Shiva? ఇప్పుడు 10 seconds మీ అందరి ప్రేమ నేను తీసుకుంటాను, ఓకే? ఇప్పుడు నా ప్రేమ మీ అందరికి ఇచ్చేస్తున్నాను. అసలు ప్రతి సినిమా తర్వాత ఇంత సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారా అంటే చేయలేదా అని చెప్పడం ఇబ్బందిగా అయిపోతుంది. ఇంకేదైనా ఆన్సర్ ఎత్తుకోవాలి. కానీ నేను మీ అందరినీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ప్రతి సినిమాకి మీరు నన్ను మాకు షాక్ ఇస్తున్నారు మీ రియాక్షన్తో. బట్ ఈ సక్సెస్ వెనకాల నేను ఇది యాక్చువల్లీ రిలీజ్ ముందే చెప్దాం అనుకున్నా, కానీ అప్పుడు చెప్తే వీడికి సినిమా మీద నమ్మకం లేదు, అందుకనే మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తుండు అని అనుకుంటారని చెప్పలేదు. సినిమా హిట్ అయిన తర్వాతనే ఇది చెప్దాం అనుకున్నా. ఈ సక్సెస్ వెనకాల దెర్ ఆర్ 3 మెయిన్ పీపుల్. ఫస్ట్లీ వాసు గారు నన్ను పిలిపించి కథ వినమని చెప్పి, నేను కొంచెం అటు ఇటు ఆలోచిస్తుంటే నన్ను చిన్నపిల్లోడ్లా కూర్చోపెట్టి, బాసు నీకు అర్థమవుతలేదు, నీ టైప్ సినిమాలు నువ్వు చేసుకుంటున్నావు, ఇది ఒక యూనివర్సల్ సినిమా, అందరికీ నచ్చే సినిమా, నువ్వు ఎంజాయ్ చేసావు కదా చేయని వాసు గారు నన్ను మెయిన్లీ కన్విన్స్ చేసినందుకు ఫస్ట్ థింగ్ ఈ ఫిల్మ్ హ్యాపెండ్. లేకపోతే నా హడావిడిలో, నా తొందరలో నేను ఆలోచించకుండా ఏదో చేయకపోయేవాడినేమో. థ్యాంక్ యూ వాసు సార్ ఫర్ పుట్టింగ్ సెన్స్ ఇన్ టు మీ దట్ డే. బుజ్జి సార్, ఈ సినిమా పర్ఫార్మెన్స్ కంప్లీట్ క్రెడిట్ బుజ్జి సార్దే. అసలు మీరందరూ అర్జున్ రెడ్డి తర్వాత ఇంత ట్రాన్స్ఫర్మేషన్, ఇంత ఆపోజిట్ క్యారెక్టర్ ఎలా చేశాడని అనుకుంటున్నారు కదా, నా వల్ల సొంతంగా అవ్వదు. ఒక డైరెక్టర్ ఉండి నన్ను ఆ డైరెక్షన్లో పుష్ చేసి ఆయనకి ఆ క్యారెక్టర్ ఎంత క్లియర్గా తెలుసు అంటే నాకు అంత ఈజీ అయిపోయింది. ఇది యాక్చువల్లీ నా ఈజియెస్ట్ పర్ఫార్మెన్స్. పొద్దున్నే సెట్కి వచ్చేవాడిని, బుజ్జి సార్ సీన్ చెప్పండి అని అడిగేవాడిని, 2-3 సార్లు చెప్పేవారు, చేసేసేవాడిని. బుజ్జి సార్ థ్యాంక్ యూ ఫర్ ఈ అమేజింగ్ లైన్స్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ క్రెడిట్ అంత మీదే. అండ్ ద మెయిన్ మ్యాన్ అరవింద్ గారు హెజిటేషన్, ఇండైరెక్ట్గా ఏదో చెప్పారు, డైరెక్ట్గా చెప్పలేకపోయారు. ఈ రిలీజ్ ప్లానింగ్ అంతా అరవింద్ సార్దే. నేను ఇప్పుడు August 15th రిలీజ్ అయితే నీకు చాలా మంచిది అని నాకు చెప్పి, కొన్ని మేజర్ డెసిషన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ సక్సెస్ అరవింద్ గారిది. ఒక సెట్ మీదకి పెద్దగా రాకపోయేవారు, ఒక 2-3 సార్లు లంచ్కి వచ్చారు. బట్ సినిమా అయిపోయినప్పటి నుంచి ఎడిట్ రూమ్లో కూర్చొని ప్రతిదీ ఫ్లో కరెక్ట్ వెళ్తుందా అని చూసి డిస్కషన్లు పెట్టి చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకొని, అండ్ నాకు సో మచ్ ఫ్రీడమ్ ఇచ్చారు టు మార్కెట్ ద ఫిల్మ్ ఇన్ మై వే. అంటే ఏమన్నా నాకు పక్కా నచ్చితే వెళ్ళి సార్ ఇదిగా, అంటే అందరూ సినిమా సక్సెస్ గురించే పనిచేశారు. దేర్ ఆర్ అబ్సల్యూట్లీ, అంటే నాకు ఎప్పటి నుంచి ఉన్నారో కూడా తెలియదు అనమాట. నాకు అంత తక్కువ తెలుసు సినిమా గురించి. ఫ్రమ్ వెన్ గీతా ఆర్ట్స్ ఇస్ దేరే నాకు తెలియదు. అంత హిస్టరీ ఉండి, అంత ఎక్స్పీరియన్స్ ఉండి, అన్ని సినిమాలు చేసామంటే ఇది నాకు 3వ సినిమా 4వ సినిమా. ఈ సినిమాకి కూడా సార్ నాకు ఇలా కావాలి సార్, ఇట్లా చేద్దాం సార్ అని ఏది అడిగినా నమ్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. అండ్ దట్స్ సో కంఫర్టబుల్ ఫర్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ ఆల్ 3 of you ఫర్ ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఇది నేను జస్ట్ నా యాక్టర్లా నా జాబ్ చేశాను అంతే. అండ్ దెన్ మెగాస్టార్, అసలు సినిమా చేసిన తర్వాత
సినిమా ఒక 1 year చేస్తాము, చేస్తూనే ఉంటాం, కానీ అంటే మీరు చూసే వరకు మాకు ఆ ఎనర్జీ రాదు. మీరు చూసి మీ రియాక్షన్తోనే మాకు ఎనర్జీ. సో నాకు ఎప్పుడు థియేటర్కి వెళ్ళి నా సినిమా ఆడియన్స్కి తెలియకుండా వెళ్ళి మీరు అందరు, నేను స్క్రీన్ చూడకుండా ఆడియన్స్ని చూస్తుంటా, నవ్వుతుంటే, అరుస్తుంటే, చప్పట్లు కొడుతుంటే అప్పుడు నేను ఎంజాయ్ చేస్తా. అది నేను చిరు సార్ని ఈ ఫంక్షన్కి పిలుద్దామని ఇంటికి వెళ్ళినప్పుడు జస్ట్ వస్తానమ్మా అని ఉట్టి ఒక మాటతో ఫినిష్ చేయొచ్చు అది, కానీ ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాతో కూర్చొని సినిమాలో ఆయనకు నచ్చిన ప్రతి డైలాగ్ టు డైలాగ్ చెప్తూ, ఆయనకి అక్కడ నచ్చిన యాక్షన్స్, రియాక్షన్లు, మిగతా క్యారెక్టర్స్ చేసిన యాక్షన్ ఒక్కొక్క మూమెంట్ అలా కవర్ చేస్తూ వస్తుంటే అది డైరెక్ట్ అంటే వాచింగ్ చిరు సార్ రియాక్ట్ అంటే మా యాక్టింగ్కి, మా సినిమాకి ఇక్కడ దగ్గర అసలు ఏం నడుస్తుంది బాస్, ఇక్కడ అసలు ఏమవుతుంది, నాకు ఎన్నిసార్లు మీతోనున్నా అర్థం కాదు సార్ ఏమవుతుందో. అండ్ చిరు సార్ ఈరోజు షూటింగ్ పెట్టుకొని, సైరా షూటింగ్ ఉంటే మా గురించి క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. అంటే ఐ డోంట్ ఈవెన్ నో ఎందుకు వచ్చారు, ఎందుకు ఇంత చేస్తున్నారు మా గురించి. ఇట్స్ జస్ట్ యువర్ లార్జ్ హార్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రీమ్ ఫిల్మ్ అని నాకు తెలుసు సైరా, హౌ మచ్ యూ లవ్ ఇట్ అండ్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు. అండ్ మా గురించి ఒక షూట్ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు జస్ట్ ఒక చిన్న సెలబ్రేషన్ ఫంక్షన్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు నాకు, మా సినిమాకి, మా టీంకి ఇంత ప్రేమ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సో మచ్ లవ్. అండ్ యూ కెన్ మీకు ఇంకా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకో కొత్త ఎక్స్పీరియన్స్. నేను థ్యాంక్ యూ చెప్తే పెద్ద లాభం ఉండదు, ఏంది ఒక మాట, బట్ బీ రెడీ. నెక్స్ట్ ఇంకో మంచి సినిమా దింపుదాం ఫర్ యూ ఆల్ టు ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ అ గ్రేట్ నైట్. అండ్ ఇంకా కానిద్దాం ప్రోగ్రామ్. చాలా ఫంక్షన్స్కి మధ్య వెళ్ళాను, కానీ ఇక్కడ వైబ్రేషన్స్, ఎనర్జీ చూస్తుంటే ఇది మాదా లేకపోతే విజయ్ దేవరకొండదా అర్థం కావట్లా. అంత ఎనర్జెటిక్ హీరో విజయ్ దేవరకొండ నటించినటువంటి గీతా గోవిందం ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు, ఆ సక్సెస్ మీటింగ్లో ఈ రోజున మిమ్మల్ని అందరూ ఇలా కలవటం చాలా ఆనందంగా ఉంది. మెగా అభిమానులకు, ఈ రౌడీ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పెద్ద నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా ఇందాక విజయ్ చెప్పినట్లుగా షూటింగ్ ఉంది, చాలా మందితోటి, 100 మందితోటి షూటింగ్ జరుగుతుంది. నేను రాత్రి కూడా 2 o'clock వరకు చేశాము. అలాగే నైట్ షూటింగ్ ఉంది. ఒక క్షణం అనిపించింది, షూటింగ్ ఒక రోజు ఆగింది మాత్రం ఏం జరగదు, వర్షం పడుతున్నప్పుడు ఆపేస్తుంటాం మనం. బట్ ఇలాంటి ఫంక్షన్స్లో పాలు పంచుకోవడం అనేది నా బాధ్యతగా, అది నాకు ఇచ్చే ఎంతో సంతృప్తికి ఈ రోజు నేను ఇక్కడ రావడం జరిగింది. అండ్ అంతకంత ఆనందం అనుభవిస్తాను. ఇంత ఆనంద వేడుకలో పాలు పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత ఆనందం ఎవరిచ్చారు, ఎలా దక్కింది మాకు? అది కేవలం ప్రేక్షకులు, అభిమానులు, వాళ్ళ యొక్క ఆశీస్సులతోటి, వాళ్ళ ఆదరణతోటి ఈ రోజున మాకు ఇది లభించింది. సో మన విజయ్ దేవరకొండతోటి పరశురామ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాము అంటూ అన్నారు. ఎలా ఉంది ఏంటి అని. బాగుంది, కానీ మాకు వచ్చిన ప్రమాదం వల్ల విజయ్ దేవరకొండ అతనేమో అర్జున్ రెడ్డి అనే సినిమా చాలా అగ్రెసివ్గా, ఎరాటిక్గా, ఎనర్జెటిక్గా, డాషింగ్గా ఆ సినిమా చేసేసాడు. మా సినిమాలో క్యారెక్టర్ వెరీ సోబర్, సాఫ్ట్, చాలా అనుకోగా వెళ్తాడు. చెప్పాలంటే హీరోయిన్ దగ్గర చేతులు కట్టుకుని వీలైతే కాళ్ళ మీద పడిపోయేలాంటి క్యారెక్టరు. మేడం 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 అంటూ అమ్మని బతిబాలే క్యారెక్టరు. ఇది ఎంతవరకు ఆదరిస్తారు, ఎంతవరకు దీన్ని వాళ్ళు ఆస్వాదిస్తారనే డౌట్ ఉంది. అది ఒక్కటి తప్ప మిగతాదంతా మాత్రం చాలా కాన్ఫిడెంట్గానే ఉంది అన్నప్పుడు నాకు గతంలో ఇదే గీతా ఆర్ట్స్, ఇదే అల్లు అరవింద్ గారి నిర్మాతగా నాతో తీసిన సినిమా విజేత గుర్తొచ్చింది. విజేత సమయంలో నేను అటు ఖైదీ కానీ, అడవి దొంగ కానీ, చట్టంతో పోరాటం, చట్టానికి కళ్ళు లేవు అంటూ ఇలాంటి యాక్షన్ హీరోగా నేను దూసుకెళ్ళిపోతున్న సమయంలో విజేత
ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఇంటిలో చిన్నవాడు అందరూ అల్లారముద్దుగా చూసుకునే ఆఖరివాడు అండ్ పెద్దగా యాక్షన్ లేనటువంటి సినిమా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే చిన్న మీమాంస ప్రొడ్యూసర్గా అల్లు అరవింద్ గారికి ఉంది, అలాగే నాకు ఉండింది. కానీ ఆ సినిమా నాకు కుటుంబ ప్రేక్షకులు అతి దగ్గర చేసింది. ఆల్ క్లాస్ హీరో అనిపించుకోవడానికి నాకు దోహదపడింది. అలాగే ఈ సినిమా ఈ రోజున గీతా గోవిందం మన అర్జున్ రెడ్డి సినిమా క్యారెక్టర్ చేసినటువంటి విజయ్ దేవరకొండకు అదే విధంగా ఆల్ క్లాస్ హీరో అందరూ కుటుంబ సభ్యుల అభిమానాన్ని చూరగొనడానికి దోహదపడింది. ఆ రకంగా తనకి ఇది ల్యాండ్ మార్క్ ఫిలిం. ఏమిరా మాట్లాడుతున్నావు, ఏందిరా డాష్ 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 డాష్, ఆ మాట నేను అనలేను. ఈ సినిమాలో వచ్చేసరికి మేడం 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 ప్లీజ్ ప్లీజ్ మేడం మీకు కాళ్ళు బుక్కుతాను మేడం, మీకు పండు పట్ట నన్ను అనకండి. ఈ వైవిధ్యాన్ని చాలా చక్కగా చూపించి శభాష్ అనిపించాడు. ఏంటి ఆ అర్జున్ రెడ్డేనా ఈ గోవిందం అని అనిపించేలాగా చాలా చక్కగా చేసి శభాష్ అనిపించాడు. పువ్వు పైన చేస్తే కసిరి నన్ను నెట్టింది, తిట్టిందే లిరిక్ తప్పు పాడుతుంది. లెట్ మీ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఐమ్ అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చరణం నుంచి పాడొద్దని చెప్పినప్పుడు ఎవరు చెప్పలేదు అలా. చెయ్యెత్తుతున్నావు. What do you think about yourself? Come on, let me play my game, Lipsika. Let me not lose. Already నాకు countdown start అయింది. చరణం నుంచి పాడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్లండర్, తర్వాత లిరిక్ తప్పు పాడుతుంది. She shouts on me.